ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేశాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం విడుదలై 16 రోజుల రన్ను పూర్తి చేసుకుంది. సుమారుగా 12 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో భారీ వసూళ్లను, రికార్డ్స్ని సొంతం చేసుకుని ఇప్పటికీ డీసెంట్ రన్ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. బాక్సాఫీస్ వద్ద 342 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ని నెట్ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్కు కొనుగోలు చేసింది. థియేటర్స్లో విడుదలయ్యాక 4 వారాల తర్వాత ఓటీటీలో విడుదల చెయ్యాలి అనే ఒప్పందాన్ని కుదిరించుకున్నారు మేకర్స్. ఈ కారణం చేతనే ఈ చిత్రం హిందీ నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్లో విడుదల కాలేదు. కాబట్టి ఈ చిత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరునే నెట్ఫ్లిక్స్లో విడుదల కాబోతుంది. తెలుగు, హిందీ, తమిళంతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. అయితే థియేటర్స్లో ఆడియన్స్కి తన టేకింగ్తో డైరెక్టర్ సుజిత్ ఎలాంటి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించాడో ఓటీటీలో కూడా అదే రేంజ్ అనుభూతిని కలిగించే ప్రయత్నం చేస్తున్నాడట. ఈ సినిమా ఓటీటీ వర్షన్లో థియేటర్స్లో చూడని ఎన్నో సన్నివేశాలను జత చేసి విడుదల చేయబోతున్నారట. ఇది అభిమానులకు ఖచ్చితంగా కిక్కించే అనుభూతి కలిగిస్తుందని అంటున్నారు. దాదాపుగా 10 నిమిషాల ఫుటేజ్ని జత చేయబోతున్నారట. అయితే మొదటి వారం తర్వాత సినిమాలో నేహా శెట్టి ఐటెం సాంగ్ని జత చేశారు. ఇది ఓటీటీ వర్షన్లో ఉంటుందా లేదా అనేది చూడాలి. అదేవిధంగా కొన్ని సన్నివేశాలను మొదటి వారం తర్వాత కట్ చేశారు. అవి కూడా ఓటీటీ వర్షన్లో జత చేసి విడుదల చేస్తారా అని అడుగుతున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ఈ సరికొత్త సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయి అనేది థియేటర్స్లో చూడాలి. మరి ఈ సరికొత్త సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయి అనేది థియేటర్స్లో అద్భుతమైన రెస్పాన్స్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ఓటీటీలో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ని సొంతం చేసుకుంటుందా, త్రిబుల్ ఆర్ తరహాలోనే నేషనల్ లెవెల్లో అత్యధిక కాలం ట్రెండ్ అవ్వబోతుందా వంటి అంశాలు రాబోయే రోజుల్లో చూడాలి. కొత్త జనరేషన్ జనాలు మాత్రం ఈ సినిమాను చూసి మెంటల్ ఎక్కిపోయి ఉన్నారు. ఇది కదా పవన్ కళ్యాణ్ సినిమా అంటే అని కామెంట్ చేస్తున్నారు. కాబట్టి ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా ఇంకా పెద్ద రేంజ్కి వెళ్తుందని అనుకోవచ్చు. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే థియేటికల్ రన్ 16 రోజులు ముగిసింది. డే బై డే తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లను చూస్తే ప్రీమియర్స్ ద్వారా ఈ సినిమా 22 కోట్లు కలెక్ట్ చేసింది. అదేవిధంగా మొదటి రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 67 కోట్ల షేర్, 92 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండవ రోజు 19 కోట్ల షేర్, 36 కోట్ల 31 లక్షల గ్రాస్. మూడవ రోజు 18 కోట్ల షేర్, 33 కోట్ల 23 లక్షల గ్రాస్. నాలుగవ రోజు 19 కోట్ల షేర్, 35 కోట్ల 28 కోట్ల గ్రాస్. ఐదవ రోజు 7.5 కోట్ల షేర్, 15 కోట్ల 48 లక్షల గ్రాస్. ఆరవ రోజు 7 కోట్ల షేర్, 13 కోట్ల 81 లక్షల గ్రాస్. ఏడవ రోజు 6 కోట్ల 75 లక్షల షేర్, 14 కోట్ల 18 లక్షల గ్రాస్. ఎనిమిదవ రోజు 5 కోట్ల 20 లక్షల షేర్, 10 కోట్ల 15 లక్షల గ్రాస్. తొమ్మిదవ రోజు 4 కోట్ల 7 లక్షల షేర్, 8 కోట్ల 76 లక్షల గ్రాస్. పదవ రోజు 3 కోట్ల 86 లక్షల షేర్, 7 కోట్ల 96 లక్షల గ్రాస్. 11వ రోజు 4 కోట్ల 40 లక్షల షేర్, 8 కోట్ల 20 లక్షల గ్రాస్. 12వ రోజు 2 కోట్ల 15 లక్షల షేర్, 4 కోట్ల 60 లక్షల గ్రాస్. 13వ రోజు 2 కోట్ల షేర్, 4 కోట్ల 10 లక్షల గ్రాస్. 14వ రోజు 1,60 లక్షల షేర్, 3 కోట్ల 20 లక్షల గ్రాస్. 15వ రోజు 1,20 లక్షల షేర్, 2 కోట్ల 10 లక్షల గ్రాస్. 16వ రోజు 1,15 లక్షల షేర్, 2 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొత్తం 16 రోజుల కలెక్షన్స్ వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో 141 కోట్ల 45 లక్షల షేర్ వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 145 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా ఇప్పటి వరకు 141 కోట్ల 41 లక్షల షేర్ వసూలు చేసింది. ఇంకా ఈ సినిమా 3 కోట్ల 55 లక్షల షేర్ వసూలు చేస్తే క్లీన్ హిట్ అవుతుంది. ఈ 3,55,000 షేర్ ఆంధ్రప్రదేశ్ నుంచి రాబట్టాల్సి ఉంది. ఇక ఈ సినిమా ప్రాంతాల వారీగా టోటల్ కలెక్షన్లు చూస్తే నైజాంలో 55 కోట్ల షేర్ వసూలు చేసింది. ₹1,00,00,000 లాభాలతో నడుస్తుంది. రాయలసీమలో 19 కోట్ల 30 లక్షల షేర్ వసూలు చేసింది. ఇంకా ఈ సినిమా 2 కోట్ల 70 లక్షల షేర్ వసూలు సాధించాల్సి ఉంది. ఉత్తరాంధ్రలో 8 కోట్ల 12 లక్షల షేర్ వసూలు చేసింది.
ఇక్కడ కూడా 1,88,00,000 షేర్స్ రాబట్టాల్సి ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో 13,20,00,000 షేర్ వసూలు చేసింది. ఇక్కడ 1,40,00,000 లాభాలు వచ్చాయి. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 10,40,00,000 షేర్ వసూలు చేసింది. ఇక్కడ 1,40,00,000 లాభాలు కూడా వచ్చాయి. గుంటూరు జిల్లా విషయానికొస్తే ఈ సినిమా 13,30,00,000 షేర్ వసూలు చేసింది. ఇక్కడ 80,00,000 లాభాలు వచ్చాయి. కృష్ణా జిల్లాలో 10,85,00,000 షేర్ వసూలు చేసింది. ఇక్కడ 1,85,00,000 రూపాయల లాభాలు వచ్చాయి. అదేవిధంగా నెల్లూరులో ఈ సినిమా 6,15,00,000 షేర్ వసూలు చేసింది. ఇక్కడ 15,00,000 లాభాలు వచ్చాయి. అదేవిధంగా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా తమిళనాడు కలిపి 17,80,00,000 షేర్ వసూలు వచ్చాయి. ఇక్కడ 7,80,00,000 రూపాయలు లాభాలు వచ్చాయి. అదేవిధంగా హిందీలో 11,10,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ లాభాలు 1,10,00,000 లాభాలు వచ్చాయి. ఇంకా ఓవర్సీస్లో 41,50,00,000 షేర్ వసూలు చేసింది. ఇక్కడ అత్యధికంగా లాభాలు 24 కోట్లు వచ్చాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ వచ్చేసి 343 కోట్ల గ్రాస్ 197 కోట్ల షేర్ వసూలు చేసింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర తప్ప అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయింది. లాభాలు కూడా వస్తున్నాయి.